అందరికీ నమస్తే అండి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 10 చోట్ల కొన్ని నగరపాలక సంస్థలు, కొన్ని పట్టణాల్లో మున్సిపల్ వైస్ చైర్మన్లు, డిప్యూటీ మేయర్లు ఎన్నిక జరిగింది. సో వీటిలో కొన్ని చోట్ల గొడవలు జరిగాయి, కొన్ని చోట్ల ట్విస్టులు ఉన్నాయి, కొన్ని చోట్ల పార్టీ ఫిరాయింపులు ఉన్నాయి, సో కొన్ని చోట్ల కొట్లాట్లు, కిడ్నాప్లు వరకు ఉన్నాయి, కొన్ని చోట్ల కేసులు ఉన్నాయి. సో ఈ ఓవరాల్గా ఏం జరిగింది, ఈరోజు రాష్ట్రంలో జరిగిన ఈ మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు అండ్ డిప్యూటీ మేయర్ల ఎన్నికలో ఎక్కడెక్కడ ఏం జరిగింది, ఈ రాజకీయ పరిణామాలన్నీ ఈ వీడియోలో ఉన్నట్టు చెప్పేస్తా. సో మొత్తం ఓవరాల్గా ఓన్లీ హిందూపురంలో జరిగిన ఆసక్తికరమైన అంశాన్ని డిఫరెంట్గా సెపరేట్గా మొత్తం డీటెయిల్డ్గా ఏపీ 175లో ఒక వీడియో చేస్తా. సో ముందుగా మనం తిరుపతిలో చెప్పుకోవాలి. తిరుపతిలో ఒక పెద్ద కాంట్రవర్సీ, పెద్ద గొడవ జరిగింది. నిజానికి తిరుపతి నగరపాలక సంస్థలో టీడీపీకి బలం లేదు, కానీ అక్కడ డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం తెలుగుదేశం పార్టీ కూడా పోటీ పడింది. సో ఈ క్రమంలోనే వైసీపీ వాళ్ళను అక్కడ ఓటు వేయడానికి రాకుండా చేయడానికి కొన్ని ఇంట్రెస్టింగ్ రాజకీయాలు అయితే జరిగాయి. ఎందుకంటే వాళ్ళు ఒకటిస్తే వీళ్ళు రెండు ఇచ్చే టైప్లో ఉన్నారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఏ విధంగా జరిగాయో రాష్ట్రం మొత్తం చూసింది. కూటమి వాళ్ళు, టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు అప్పట్లో నామినేషన్ కూడా వేయలేకపోయారు. నామినేషన్ వేసినా వాళ్ళని వెంటాడి కొట్టారు, నామినేషన్ పత్రాలు చింపేశారు. మాచర్ల లాంటి ప్రాంతంలో అయితే మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారని టీడీపీ నాయకులు వెళ్తే అక్కడ తురకా కిషోర్ అనే వ్యక్తి వాళ్ళని ఐరన్ రాడ్తో కొట్టడం ఇవన్నీ చూసాం. సో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ స్థానిక సంస్థలు ఎలా జరిగాయో ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది కాబట్టి వీళ్ళు పవర్ గేమ్ వీళ్ళు ఆడుతున్నారు. అందుకే నేను హెడ్డింగ్ అదే పెట్టాను, మున్సిపాలిటీల్లో పవర్ గేమ్. ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలో ఉంది కాబట్టి వీళ్ళే గెలవాలని చూస్తున్నారు. ఇప్పుడు తిరుపతిలో బలం లేదు, తెలుగుదేశం పార్టీ డిప్యూటీ మేయర్ గెలవడానికి ఏమాత్రం బలం లేదు, కానీ అక్కడ గెలవాలి అని పట్టుపట్టారు. దాంతో వైసీపీ వాళ్ళని ఓటింగ్కి రాకుండా చేయడానికి, కిడ్నాప్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. దాంతో వైసీపీ వాళ్ళు కూడా రివర్స్ అయ్యారు, తిరగబడ్డారు. దాంతో అక్కడ ఈ విషయం కోర్టు వరకు వెళ్ళింది, కొట్లాడుకున్నారు. వాళ్ళు వైసీపీ వాళ్ళు ప్రయాణిస్తున్న బస్సు మీద దాడి జరిగింది, అటాక్ జరిగింది. సో చాలా పెద్ద గొడవలు జరిగాయి అన్నమాట. సో ఈ నేపథ్యంలోనే హైకోర్టు వరకు వెళ్ళడం, హైకోర్టు దీని మీద కల్పించుకోవడంతో ఈ ఎన్నికను తాత్కాలికంగా వాయిదా వేశారన్నమాట. సో ఇక్కడ ప్యూర్లీ పవర్ గేమ్ జరిగింది. వ్యవస్థలన్నీ కూడా ప్రస్తుతానికి అధికార పార్టీ కంట్రోల్లోనే ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు ఎంత గట్టిగా ఉంటారు, పార్టీకి ఎంత లాయల్గా ఉంటారు అనే దాని మీద ఈ ఎన్నిక ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతానికైతే మాత్రం ఇక్కడ విపరీతంగా పొద్దున్నుంచి కూడా ఉద్రిక్త పరిస్థితులు, ఎదురు పడితే కొట్లాడుకునేంత వరకు ఉన్నారు. కిడ్నాపులు, కేసులు, ఒకరి మీద ఒకరు కొట్టుకోవడానికి రెడీగా ఉన్నారు. సో తిరుపతి ఇంత ఉత్కంఠభరిత పరిస్థితుల నడుమ ప్రస్తుతానికైతే వాయిదా పడింది. ఇక ఏలూరులో జరిగిన 2 డిప్యూటీ మేయర్ పదవులకు రెండూ కూడా ఏకగ్రీవంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకే దక్కాయి. నిజానికి ఏలూరులో కూడా కార్పొరేటర్లో టీడీపీకి బలం లేదు, మ్యాజిక్ ఫిగర్ లేదు, కానీ చాలామంది వైసీపీ వాళ్ళే టీడీపీకి ఓటు వేయడంతో టీడీపీ వాళ్ళు అక్కడ ఏకగ్రీవం అయింది. అంటే వైసీపీ వాళ్ళు ఎవరో అబ్జెక్షన్ చెప్పలా, అదొకటి జరిగింది. ఇక నెల్లూరులో డిప్యూటీ మేయర్ ఎన్నిక టీడీపీకే వచ్చిందనమాట. తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఏమో 41 ఓట్లు, వైసీపీ అభ్యర్థికి 12 ఓట్లు పోలయ్యాయి. సో నిజానికి ఇక్కడ కూడా టీడీపీకి బలం లేదు. ఒక్క కార్పొరేటర్ కూడా అప్పట్లో టీడీపీ గెలుచుకోలేదు, కానీ ఆ తర్వాత అధికారం మారడం, రాజకీయం మారడంతో చాలామంది కార్పొరేటర్లు టీడీపీలో జాయిన్ అయ్యారు. ఆ మధ్య ఎన్నికలకు ముందే కోటమిరెడ్డి గారితో పాటు కొంతమంది వచ్చారు. సో ఇప్పుడు ఈరోజు చూసుకుంటే డిప్యూటీ మేయర్ టీడీపీకే దక్కింది, 41 మంది కార్పొరేటర్లు మద్దతు ఇచ్చారు. ఇక నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో కూడా వైస్ చైర్మన్ సీటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికే దక్కింది. నూజివీడులో కూడా వైస్ చైర్మన్ సీటు టీడీపీ అభ్యర్థికే దక్కింది. పగడాల సత్యనారాయణ గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయనే డిప్యూటీ చైర్మన్గా ఉన్నారు. ఈరోజు ఆయన టీడీపీలో చేరారు, ఇప్పుడు ఆయన మళ్ళీ డిప్యూటీ చైర్మన్గా ఎన్నికయ్యారనమాట. సో నిజానికి ఇక్కడ కూడా టీడీపీకి బలం లేదు, కానీ డిప్యూటీ చైర్మన్ ఆయనే దక్కించుకున్నారు, టీడీపీలో గెలిచింది. ఇక హిందూపురం, ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీకి బలం లేదు. 38 మంది వార్డు కౌన్సిలర్లు ఉంటే అందులో 30 వరకు వైసీపీ వాళ్ళే ఉన్నారు, కానీ ఇక్కడ మున్సిపల్ చైర్మన్ తెలుగుదేశం పార్టీకి గెలిచింది. అక్కడే బాలయ్య సక్సెస్ అయ్యారు. వైసీపీ వాళ్ళని టీడీపీలోకి తీసుకొని రాజకీయంగా చక్రం తిప్పి, మలుపు తిప్పి ఇక్కడ జరిగిన ఓటింగ్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 23 ఓట్లు, వైసీపీ అభ్యర్థికి 14 ఓట్లు పోలయ్యాయి. దాంతో
మెజారిటీ టీడీపీకే దక్కడంతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రమేష్ మున్సిపల్ చైర్మన్గా ఎన్నికయ్యారనమాట. సో ఇక్కడ వైసీపీ తరపున గెలిచిన వాళ్ళు చాలామంది టీడీపీలోకి జంప్ అయ్యారు. ఇట్లా ఏలూరు, నెల్లూరు, హిందూపురం, బుచ్చిరెడ్డిపాలెం, నూజివీడు ఇవన్నీ కూడా టీడీపీకి దక్కాయి. తిరుపతి వాయిదా పడింది, పిడుగురాళ్ళు వాయిదా పడింది. ఇక నందిగామలోనేమో కూటమి అంటే టీడీపీలోనే 2 గ్రూపులు ఉన్నాయి. ఎంపీ ఏమో ఒక అభ్యర్థిని రిఫర్ చేశారు, ఎమ్మెల్యే గారేమో ఇంకొక అభ్యర్థిని రిఫర్ చేశారు. ఇద్దరు వేరు వరకు సపోర్ట్ చేయడంతో వీళ్ళిద్దరి మధ్య గ్రూపులు రావడంతో ప్రస్తుతానికి దీన్ని వాయిదా వేయమన్నారు. కూర్చొని మాట్లాడి డిసైడ్ చేద్దాం, ప్రస్తుతానికి వాయిదా వేయండి అని చెప్పారు. అట్లా ఈ తిరుపతి, పిడుగురాళ్ళ, నందిగామ వాయిదా పడ్డాయన్నమాట. సో ప్యూర్లీ పవర్ గేమ్ అండి. కంక్లూజన్ ఫైనల్గా నేను చెప్పేది అయితే నిజానికి బలం లేదు, తెలుగుదేశం పార్టీకి బలం లేదు. వాళ్ళు కానీ ఎన్నిక జరిగినప్పుడు వాళ్ళు అక్రమంగా గెలిచారుగా, అధికారాన్ని వాడుకొని గెలిచారుగా. సో ఇప్పుడు వీళ్ళు అధికారాన్ని వాడుకొని వాళ్ళని ఇటువైపు తిప్పుకున్నారు. చాలా సింపుల్గా వాళ్ళు అప్పుడు పవర్ గేమ్ చూపించారు, వీళ్ళు ఇప్పుడు పవర్ గేమ్ చూపించారు. సో ప్యూర్లీ అందుకే ఈరోజు జరిగిన అన్ని చోట్ల కూడా కూటమి అభ్యర్థులే గెలిచారు. థ్యాంక్ యూ.